వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నగర శివార్లో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పసిపిల్లలను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ముఠా నుంచి 16 మంది పిల్లలను కాపాడారు. ఇతర రాష్ట్రాల పేద పిల్లలను అపహరించి తెలంగాణకు తీసుకుని వచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ సిపి తరుణ్ జోషి మాట్లాడుతూ, రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ముఠా పట్టుబడింది. నెల నుంచి 2 ఏళ్ల వయసున్నటువంటి పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది. పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చిందన్నారు. ఇటీవల మేడిపల్లిలోని శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించాము. 23 నెల రోజులు ఉన్నటువంటి 2 పిల్లలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేశామన్నారు. ఈ రాకెట్ తో సంబంధం ఉన్నటువంటి ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను కూడా పట్టుకున్నాము. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశాము. ఢిల్లీ, పూణేల నుంచి కూడా చిన్నారులను తీసుకుని వచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించాము. ఈ కేసులో మొత్తం ఇంకా 16 మంది చిన్నారులను రక్షించామని అన్నారు. ఇప్పుడు మాకు 11 + 2 13 పిల్లలు దే హావ్ బీన్ బ్రాట్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ పూణే. పూణే ఇస్ ఇన్ మహారాష్ట్ర. See, I told you the earlier 2 children which were procured, which we have recovered. One child was 23 days, and the second child was about 2 months. Now these another 11 children. The age group is between 2 months to newly born up to 2 years. 2 months to 2 years. Were these children trafficking there in India also? Or were they orphans? No, they may not be orphans because this is entire thing is for the money. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the Iryani agents, they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as 50,000 to 1 lakh, and thereafter again further they are selling for 2.5 lakhs, and then by the time it reaches the hands of the parents, the price goes up to 4 to 5 lakhs. They are not orphans. All of them have parents. Sir, I reported parents, sir. No, we cannot disclose the name of the informer. Sir, parents may action under that. You can do that. You can take. We cannot speak it over on this. Sir, ఇది ఫస్ట్ టైం ఆఫెన్స్ గతంలో ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉంది సార్ వీళ్ళపై? Criminal history is there. Out of these people, there are the 3 accused people. That is పద్మా మా ఘట్ కేసులలో ఉన్నారు. ఇంతకు ముందు 2021 లో కూడా సిమిలర్ కేస్ చీటింగ్ అండ్ 81 ఆఫ్ జేజే యాక్ట్ లో ఇంతకు ముందు కూడా బుక్ అయింది. సో అట్ దట్ టైమ్ ఆల్సో సిమిలర్ కేస్ వాజ్ దేర్. తర్వాత బయటికి వచ్చా మళ్ళీ ప్రాబబ్లీ మళ్ళీ సేమ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. దెన్ సరోజా ఆల్సో వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సేమ్ కేస్. దెన్ శారదా ఇస్ దేర్, ముదావత్ శారదా. ఈ అమ్మాయికి 3 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ అవర్ కేస్, she is also involved in one case of Intizarganj of Warangal district, and Eluru 2 town of Andhra Pradesh, and Kanjumarg police station of Mumbai. So she is involved in 3 different states. This Mudavat Sharda. Yes. Certain places. ఎక్కడ నుంచి పిల్లల్ని ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు సార్? So there are certain places where they identify the children or something like government hospital or various places. Like you have See, once we get those, we will be sending the teams very soon to the the topmost people, the kingpins who are directly involved. So then we will get the clear picture, because as of now what they have told is they have been given from the people in Delhi and Pune. We have their names and we have their details also. So మేము టీం పంపిస్తాము, then we will get some clarity on those things. సార్, ఇప్పుడు మీరు 16 మంది పిల్లలు రెస్క్యూ చేశారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు సార్ వాళ్ళని? లేదంటే ఎవరి నుండి అన్నా డబ్బులు మాట్లాడుకొని ముందుగానే బేబీ డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్ళిరా? అసలు వీళ్ళ పిల్లలు అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ 16 మంది తల్లిదండ్రులు ఎవరు సార్? సో అది చెప్పాను, మేము బ్యాక్ ట్రాక్ చేస్తాము. We will do that. We will establish the linkage, the entire backtrack chesi,
who are the actual parents, so they establish చేస్తాము. ఎక్కడ కూడా మాకు దొరికితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము, బట్ దట్స్ a long procedure is there that we will follow. The CWS will be directly involved, follow చేస్తాము. సర్ ఈ శోభారాణి రోల్ ఏంటి సార్ ఈ కేసులో? Just give me 1 minute please. సార్ శోభారాణి రోల్ ఏంటి సార్ ఈ కేసులో? ఆమె ఆర్ఎంపీ డాక్టరా? ఎట్లా ఈ కేసులో అక్యూజ్ అయినా? No, Shobha Rani, yeah, means she probably is she is an agent actually. Probably maybe she might be giving some small local treatment somewhere. She is locally maybe RMP she is there. But as far as this case is concerned, she's a direct agent in the entire process. పేరెంట్స్ మీద యాక్షన్ ఉంటుంది సార్ ఆ పిల్లలు నమ్మిన పేరెంట్స్ మీద? Yeah, it will happen actually because వాళ్ళకి కూడా involvement in the parents with both sides actually. Sellers as well as purchasers, both are directly involved. Yes. పిల్లలు వాళ్ళు ఈ గ్యాంగ్ ని ఎట్లా అప్రోచ్ అవుతున్నారు సార్? వీళ్ళకి వాళ్ళ మీడియేటర్స్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి సార్? మనం వాళ్ళకి ఇండివిజువల్ గా మేము ఇంటరోగేట్ చేసాము. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ లింక్స్ మాకు చెప్పారు, వాళ్ళకి ఫోన్ నెంబర్ చెప్పారు, ఎట్లా ఇంతకు ముందు ఎట్లా చేస్తున్నారు ఈ మొత్తం బిజినెస్ లాగా ఒక నుంచి ఒక లింక్ ఉంది. సో ఆఫ్టర్ ఇంటరోగేషన్ we were able to establish the entire chain in the process. సర్ ఈ ఢిల్లీకి చెందిన కిరణ్ ప్రీతి తెలుగు బ్యాక్గ్రౌండ్? Who? ఢిల్లీ Yeah, the 3 people they are having the Delhi background. That is, we have already told you the name, right? Kiran, Preeti, and one is Kannaya is from Pune. తెలుగు బ్యాక్గ్రౌండ్ సార్ వాళ్ళు? No, ఢిల్లీ లేదు. no. సార్ ఈ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో వీళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ పేరెంట్ అంటే ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్తున్నారు, వాళ్ళకి ఫీడింగ్ ఎట్లా సార్? ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రొసీడింగ్స్ ద్వారా Age is right from 1 month up to 2.5 months. There is another 11 children that we received. So అక్కడ నుంచి సప్లై చేసిన తర్వాత there are these 3 people, that is Shobha Rani, Hemlata and Sheikh Salim, and they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife, and these people are second level agents. So they are all interconnected actually. They are all having links with each other. వాళ్ళు continuously communication లో ఉంటారు, and they are talking to each other. The requirement prakaram, avsaram prakaram వాళ్ళు sometimes they are assisting, sometimes they are directly procuring. Then we have further other people by name Pathan, Mumtaz, Anuradha and Mamta. So కొంతమంది మా లోకల్ వాళ్ళు ఉన్నారు. Some people are from Ghatkesar. For example, this Harihar, Chetan and Padma. These are son and mother. This Harihar Chetan is actually working as a security guard in Genpact, and he is a native of Ghatkesar, and mother also staying in mother is a housewife, and idhar kalpi chestunnaru local lo. In our area they are the main people who are procuring, and they are in touch with other people from Vijayawada area, that is Saroja and Sharda and Sharda's husband Raju. All other people are the helpers. They are getting some small commissions. They are sometimes going, sometimes they are transporting, they are going and getting the children. The very Rashtraki poi akkada nunchi తీసుకుంటున్నారు, they are getting by trains or by other means. So that is how all these people, ఇప్పుడు మాకు టోటల్ 8 మందికి ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాము. We have booked the cases under section 370, 372 and 373 of IPC, and section 81 and 87 of Juvenile Justice Board Act 2015, I'm sorry. So under these, there is severe punishment for this. This is almost like trafficking of the children. So these children will be given to the end parents. Makunne end parents kuda memo identify chesamu kontamandiki. We are in the process of further interrogating because the NVD pillaluki maku dorkindi. We have been able to secure them from some of the end parents, I mean the end couples who have taken them, and after counseling etc. They will obviously be added as the accused people. So in this way this gang has been burst,
And our local police from Medipalli, the local inspector and all other team, his sub-inspectors, they have all done good job. Important thing is that one of your community or one of your fraternity, మాకు ఒక రిపోర్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. We cannot disclose the name, but the entire information originally came from one of the reporter who has done a decoy operation. And while the child was being handed over, at that time the information was given to the police department. So we have, they were all caught red-handed. దాని తర్వాత ఇది కేసు బుక్ అయింది అండ్ ఇంటర్వ్యూషన్ తర్వాత ఈ మొత్తం గ్యాంగ్ ఇప్పుడు ఫస్ట్ అయింది. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ దీస్ చిల్డ్రన్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు CWC, that is Child Welfare Committee. We will try to establish the parents of these children also by backtracking. ఇది ఎక్కడ నుంచి వచ్చారు, సో ఆఫ్టర్ ఇంటర్వ్యూషన్ from where they have got, we will backtrack them to their parents also. And after that entire due process will be followed. Probably we'll hand over to the wherever the parents are, we can track them, we will hand over to the parents by following the proper procedure. Otherwise they will be in the custody of Child Welfare Committee and they will be properly taken care of. All the children have been subjected to medical checkup, all are healthy. There is no other problem, there is no mistreatment of the children, there is no any abusive kind of label. All of them are healthy children and all of them have been medically also checked out. So this is the case. Sorry?